చూస్తుంటేనే నోరూరుతుంది గదా! బోటి తినే వాళ్ళకి. చుక్కకూర బోటి, గోంగూర బోటి, దోసకాయ బోటి ఇలా డిఫరెంట్‌గా. చాలా మందికి బోటి అంటేనే అర్థమైద్ది. కానీ తెలంగాణలో మాత్రం బొంత అని అంటారు. బొంత అని ఎవరు పెట్టారో, ఎందుకు పెట్టారో మనకి చూసిన తర్వాత అర్థమైంది. నిజంగానే అది బొంతలాగుంది. పేరు పెట్టిన వాళ్ళెవరో గాని కరెక్ట్‌గా పెట్టిర్రు. నాకు మాత్రం చిన్న పిల్లలకి 1 ఇయర్ బేబీ వాళ్ళకి స్వెటర్ ఏస్తారు గదా! అలానే అనిపిచ్చింది. మా మమ్మీ మాత్రం ఇది క్లీన్ చేసే ప్రాసెస్‌లో బొంత క్లీనింగ్‌లా అనిపియలేదు. ఏదో చిన్న పిల్లల స్వెటర్ వాష్ చేస్తున్నారేమో అని అనిపిచ్చింది నాకైతే. ఇప్పుడు ఈ వీడియోలో మీకు బొంత, దొప్ప, పొట్టపేగులు యొక్క క్లీనింగ్ ప్రాసెస్, వాటిని ఎలా కట్ చేస్తారు, ఎలా ఉడకబెడతారో మీకు చూయిస్తాను. చాలా మంది బోటి తింటారు, తినడానికి ఇష్టపడతారు. ఇంక పెళ్ళిళ్ళలో, ఫంక్షన్స్‌లలో అయితే బోటి ఫ్రై అనగానే నాకు వేయండి అని అడిగి మరీ వేయించుకొని తింటారు ఇష్టంగా. మా ఇంట్లో మాత్రం నేను, మా ఇద్దరు తమ్ముళ్ళు తినము. మా మమ్మీ మాత్రం తింటారు అప్పుడప్పుడు. ఇంత కష్టపడి ఇదంతా ఎందుకు క్లీన్ చేస్తున్నారు అంటే, అతిథి దేవో భవ అని అంటారు గదా! వచ్చే అతిథుల కోసం మా మమ్మీ తన స్వహస్తాలతో క్లీన్ చేసి మరీ బోటి కర్రీ వండారనమాట. ఏ మాటగా ఆ మాట గాని మా మమ్మీ అతిథుల కోసమే ఇంత కష్టపడి చేస్తున్నారంటే ఇంటికి కాబోయే అల్లుడికి, కోడళ్ళకి ఇంకెంత చేస్తారంటారు? పేగుల్ని క్లీన్ చేసేటప్పుడేమో ఏదో పైప్‌ని క్లీన్ చేస్తున్నట్టు, బొంతను క్లీన్ చేసేటప్పుడేమో చిన్న పిల్లల స్వెటర్, వింటర్ షాల్ క్లీన్ చేస్తున్నట్టు అనిపించింది నాకైతే. బోటి క్లీన్ చేసినంత సేపు నేను క్లాత్ కట్టుకొనే ఉన్నాను నా ముక్కుకి. 2, 3 అగరబత్తులు కూడా వెలిగించాను. అంత స్మెల్ వచ్చేసింది. అలాంటిది రోజు అదే పనిగా బోటి క్లీన్ చేసేవాళ్ళు ఎలా ఉంటుంటారో సాహసమనే చెప్పాలి. ఇక నాన్ వెజ్ తినని వాళ్ళైతే ఇంటికి గూడా రారేమో ఆ వాసనకి. ఇప్పుడు కొంతమంది నన్ను అనుకోని ఉండొచ్చు తిన్నప్పుడు లేదా అనేసి. నేను మటన్ తప్ప కాళ్ళు, తలకాయ, మెడకాయ, లివరు, బోటి, దొప్పలు, దిప్పలు, పేగులు ఏవి తినను. ఒకవేళ మీరు కూడా ఇంట్లోని ఈ బోటి, పొట్ట పేగులు, దొప్ప క్లీన్ చేసేటట్టయితే మంచిగా కడుపు నిండా తినేసి క్లీన్ చేసే ప్రోగ్రామ్ పెట్టుకోండి. ఎందుకంటే ఖచ్చితంగా 3, 4 గంటలు పట్టిద్ది. ఇది క్లీన్ చేసినాక చూసినాక ఏది తినాలనిపించదు. ఎందుకంటే ఆ స్మెల్ సెన్స్ ఇంకా ఫీల్ అవుతూ ఉంటాము. ఆ చూసిందే మనకు అనిపిస్తుంటది. అంటే బేసిక్‌గా బోటి తినే వాళ్ళకి పెద్దగా ఏం అనిపియదేమో! నాలాంటి వాళ్ళకైతే అనిపిస్తది. నాకసలే ఓసీడీ. ఇంకా మా మమ్మీ క్లీన్ చేసేటప్పుడు ఆ వాటర్ డ్రాప్ అటుబడినా, ఇటుబడినా నేను పక్కన నుంచి అరుస్తుంటే మా మమ్మీ "నువ్వు ఇక్కడి నుంచి ఎళ్ళిపో" అని కసిరించుకున్నారు. ఇక అయినా వీడియో తీసి మీ అందరికీ చూపియాలి గదా! అని జెప్పి నేను నా గుండె రాయి చేసుకొని ఇష్టం లేకపోయినా, కష్టమైనా మీకోసం త్యాగం చేసి మరీ వీడియో తీశాను ఫ్రెండ్స్. అసలు చూడండి మా మమ్మీ ఎలా పిండుతున్నారో బట్టలు ఉతికినంక బట్టలు పిండినట్టు. ఇప్పుడు ఇదంతా అయిపోయిందనుకుంటున్నారా? లేదు సగమే అయింది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో తీసేసుకొని సరిపడా నీళ్లు పోసాక కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ ముద్ద, పసుపు అంటే మనం తీసుకున్న బోటి ఎంతైతే ఉందో దానికి తగ్గట్టు వేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి ఆన్ చేసి 15 నిమిషాలు ఉడికించుకోవాలి. అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకుందాం. స్పూన్‌తో అయితే కలపలేం కాబట్టి మా మమ్మీ చేత్తో కలిపేశారు. దొప్పని చూడండి ఎలా ఉందో. వీడియోలో చూస్తే పెద్దగా తెలియట్లేదు గానీ లైవ్‌లో చూస్తే మాత్రం తినేవాళ్ళు కూడా కొంతమంది తినడం మానేస్తారేమో. కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఇదంతా మంచిగా దగ్గరకన్నాక మా మమ్మీ ఉప్పు యాడ్ చేశారు. మేము గల్లుప్పేసాము. మీరు చూసుకొని ఏ ఉప్పైనా వేసేసుకోవచ్చు. ఎంతైనా ఈ నాన్ వెజ్ కర్రీస్ క్లీనింగ్ అండ్ కుకింగ్ ప్రాసెస్ చాలా ఉంటది. సర్వ్ చేయగానే 2 మినిట్స్‌లో తినేస్తాము. చాలా తేలిగ్గా వంకలు పెట్టేస్తాం గదా! అర్రే! ఆయిల్ కొంచెం ఎక్కువైంది గదా! ఉప్పు, కారం ఇంకొంచెం యేసుంటే స్పైసీగా భలే ఉండేది గదా! అని అనేస్తారు. ఏదైనా చేసే వాళ్ళకి తెలుస్తది. కూర్చొని జడ్జ్ చేసే వాళ్ళకేం తెలుస్తది? 15 మినిట్స్ అయిపోయింది గదా! వాటర్ గూడా ఇంకిపోయాయి చూడండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇది ఇప్పుడు సెకండ్ క్లీనింగ్ అన్నమాట. ఉడకబెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇలా క్లీన్ చేసినంకనే కూర వండాలి. వేడిగా ఉన్నప్పుడే దీన్ని క్లీన్ చేస్తే మంచిగా పైనున్నదంతా రాలిపోతదన్నమాట. చల్లగయినంక రాదు. పాపం మా మమ్మీ ఎంత కష్టపడుతున్నారో కాలుతున్నా గూడా ఉఫ్ ఉఫ్ అనుకుంటూ క్లీన్ చేశారు. లేదంటే మళ్ళీ అంత కష్టపడి చేసిందంతా వృధా అయిపోతది గదా! మా మమ్మీకి మాత్రం ఏం చేసుకున్నా తనొక్కరే చేసుకుంటారు. వంట గూడా అంతే. ఇంకొకరి హెల్ప్ తీసుకోరు. మాకు కూడా అలానే అలవాటయిపోయింది. మొత్తం ఇలా బొంతని పైన కత్తి పెట్టి గీకాలనమాట. ఈ గీకే క్రమంలో మా మమ్మీ బంగారం లాంటి కత్తి గూడా విరగ్గొట్టేశారు. ఇంకేం జేస్తాము? మొత్తం కత్తితో అలా అన్నాక ఇప్పుడు మళ్ళీ వాష్ జేసుకోవాలి. ఎన్ని సార్లు కడగాలో ఏమో గాని. ఇప్పుడు కొంతమంది ఇంత కష్టపడి క్లీన్ జేయడం అవసరమా? బయట నుంచి మొత్తం వాళ్ళే క్లీన్ జేస్తారు. డైరెక్ట్‌గా బోటి తెచ్చేసుకొని వండుకోవచ్చు కదా! అని అనుకుంటారు. ఇప్పుడంటే అన్నిటికి రెడీమేడ్‌గా బయట అందరూ ఉన్నారు. క్లీన్ చేసి ఇస్తున్నారు. అప్పట్లో మన అమ్మమ్మలు, మన మమ్మీ వాళ్ళు అన్నీ వాళ్ళే స్వహస్తాలతో చేసుకునేవాళ్ళు గదా! అందుకే వాళ్ళకలా అలవాటయిపోయింది. మనకేమో ఇంత కష్టం అవసరమా అనిపిస్తది. హమ్మయ్య! క్లీనింగ్ అయిపోయింది, బాయిలింగ్ అయిపోయింది, మళ్ళీ క్లీనింగ్ అయిపోయింది. ఇప్పుడు కటింగ్‌కొచ్చేసామనమాట. ఈ కటింగ్‌కి మాత్రం చిన్న చిన్న కత్తులైతే కష్టము. పెద్ద కత్తులే ఉండాలి. పెద్ద కత్తులు అనంగానే ఏదో 'బాహుబలి' సినిమాలో వాడిన కత్తులు, కటార్లు గాదు. మటన్ షాప్‌లలో మీరు చూసే ఉంటారు గదా! బ్లాక్ కలర్‌లో ఉంటది. అలాంటి కత్తి. మా ఇంట్లో ఉంది అలాంటి కత్తి. కాకపోతే నేనెక్కడో పెట్టాను. టైంకి దొరకలేదు. మా మమ్మీతో తిట్లు గూడా తిన్నాను. అన్నీ సర్దుతా ఉంటావు. ఎక్కడ పడితే అక్కడ పెడతావు. గుర్తుపెట్టుకోవు. ఏందో ఏమో అనేసి.
క్రేజీ మామ్స్. ఈ క్లీనింగ్, కట్టింగ్, బాయిలింగ్, వాషింగ్ అంతా అయిపోయిన తర్వాత మమ్మీ నీట్‌గా స్టవ్ చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్ ఏరియా మొత్తం వాష్ చేసి పెట్టేశారు. ఎందుకై ఉంటదంటారు? చెప్తానులెండి. వామ్మో! ఇదసలే కాకిలా ఒర్లుతది దీంతో ఎవడు పెట్టుకుంటాడు అని చెప్పి ముందే వాష్ చేసి పెట్టేశా. లేకపోతే నేను వాష్ చేసేదాన్ని. కాకపోతే ఇగ నేను చదువుతూ వాష్ చేస్తా అనమాట. ఇది క్లీన్ చేసినాక ఇమ్మీడియేట్‌గా స్నానం చేయాలనిపిస్తదనమాట. స్నానం అంటే ఇంట్రెస్ట్ లేనోడు అంటే నాలాంటోళ్ళు కూడా స్నానం చేయాలి అని అనుకుంటారనమాట. ఫైనల్‌గా కటింగ్ కూడా అయిపోయింది. రెడీ టు కుక్. మీరెలా అయినా చేసుకోవచ్చు. బోటి ఫ్రై, టమాటా బోటి, గోంగూర బోటి, చుక్కకూర బోటి ఎట్సెట్రా, ఎట్సెట్రా. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.